అంతే కదా. అంతే కదా. 15 ఏళ్ల టోటల్ రాజకీయం, 10 ఏళ్ల పాటు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం. అంతకుముందు 5 ఏళ్ళు ఎంపీగా చేసు. ఒక పార్టీ నడపడంలో చూసుకుంటే జగన్ 10 ఏళ్లే, సబ్ జూనియర్, జూనియర్ కూడా కాదు. నువ్వు 95 నుంచి నడుపుతున్నావు పార్టీ. ఒరిజినల్ గా కాంగ్రెస్ అప్పటి నుంచి లెక్కేసుకుంటే వేరు, కానీ 95 నుంచి నీ చేతిలోనే పార్టీ ఉంది. అంత సమర్థుడైనటువంటి వాడికి ఇవాళ రోజున జగన్ ఎత్తుల ముందు వీక్ అయిపోవట్లే. జగన్ స్ట్రాటజీ తనేమనుకుంటున్నాడో ఫైనల్ చేసేసాడు. అంటే జగన్ అభ్యర్థి ముందు నువ్వు భయపడిపోయి నీ అభ్యర్థిని మారుస్తున్నావు. మళ్ళీ నీ అభ్యర్థి ఇప్పుడు జగన్ని చూసి భయపడిపోయి ముగ్గురుతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో ఒకళ్ళతో, చరిష్మాటిక్ లీడర్తో ఒకళ్ళతో, ఇద్దరితో పొత్తు. అదే ఒక బలహీనత అనుకుంటే, అభ్యర్థులు ప్రకటించాక మళ్ళీ మార్చడం అంటే ఎంత బలహీనత అవుతుంది. అంటే జగన్ అభ్యర్థులు ఆఫ్టర్ ఆల్ ఎంత అసలు జగన్కి అయిపోయింది పని అని చెప్తా, ఇప్పుడు ఈ స్థాయిలో ఎట్లా వస్తుంది అసలు తేడా? అదే ఇక్కడ అసలు లెక్క. శ్రీకాకుళం నుంచి అంటే కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ మాడుగుల్లో మారుస్తారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ధర్నాలు కూడా చేస్తున్నారు. అలాగే కురుపాంలో కూడా సీటు మారుస్తారు అనేది కొన్ని అంటే పర్టికులర్ గా అక్కడ వైసీపీ బలం ఉన్న చోటే మార్చాలనే ఆలోచన. కొన్ని సర్వేలు ఖచ్చితంగా ఈ స్థానాల్లో మళ్ళీ వైసీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పడం, అందుకని తీసుకున్నారే ఈ నిర్ణయం అంటున్నాను నేను. అదేం లేదు, డబ్బులు అంతకంటే ఎక్కువ ఇచ్చేవాడు ఎవడో దొరుకుంటాడు. ఇప్పుడు గెలిచేది పార్టీ చూసి గెలుస్తారంటున్నావా, అభ్యర్థిని చూసి గెలుస్తారంటున్నావా?